అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఇప్పుడు వరంగల్ నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకి ఇప్పటికే అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగారు. హనుమకొండలో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఎప్పటికప్పుడు పరిస్థితులన్నీ సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు నీటితో నిండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వాతావరణం చూస్తుంటే బయటికి రావద్దన్నటువంటి ఆలోచనలు సూచనలు చేస్తున్నారు. డిజాస్టర్ టైం కూడా ఎప్పటికప్పుడు అప్రమవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో స్వయంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ దగ్గరుండి అక్కడ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వారు కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు. ఏ ఏ సమస్యలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు ఏ విధంగా చూస్తున్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తే సార్. ఇప్పటివరకు అయితే వరంగల్ అంటే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో వరంగల్లో కూడా అంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. గత సంవత్సరం కూడా బీభత్సమైనటువంటి వర్షాల నేపథ్యం అనేక లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి చర్యలు ఉపక్రమించారు, అధికారులకు ఏం ఆదేశాలు జారీ చేశారు, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందని మీరు భావిస్తున్నారు సార్? అత్యధికంగా నమోదైంది 43% ఇక్కడ. గతంలో చిన్న చిన్న వర్షాలు పడితేనే కాలనీలన్నీ మునిగినాయి. మా యొక్క ఈ 6 నెలల్లో మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇవాళ ఒక 3-4 కాలనీలు తప్ప వరంగల్ వెస్ట్లో అన్నీ కూడా క్లియర్గా పోతున్నాయి వాటర్, ఎక్కడ కూడా మునగకుండా. ఇవాళ ఈ కాలనీది కూడా 5.5 కోట్ల రూపాయల శాంక్షన్ అయి ఉన్నది. ఈ వర్షాకాలంలో ఇప్పుడు నయీంనగర్ బ్రిడ్జ్ మనము మూసేసి కూలగొట్టి కొత్తగా కడుతున్నాం కాబట్టి అది ఈ 9వ తారీఖు నాడు ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన నెక్స్ట్ మినిట్ ఈ బ్రిడ్జ్ని కూలగొట్టేసి దీన్ని కొత్త కన్స్ట్రక్షన్ చేయడానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి దానికి ఇది కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఇది కూడా క్లోజ్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో చేయకపోవటం వలన ఇది వచ్చే వర్షాకాలం నాటికి ఈ సమస్య ఇక్కడ ఉండకుండా చేసే బాధ్యత నాది. రెండోది, ఇక్కడ మనము ఇప్పుడు నయీంనగర్ కింద అన్ని ఏరియాలో కూడా 9 డివిజన్లు మునిగేది. ఏ డివిజన్లో కూడా ఇలా నీళ్లు లేవు, క్లియర్గా పోతున్నాయి. అన్నీ తిరుగుతున్నాను నేను. తిరగటమే కాకుండా అన్ని డివిజన్లల్లో డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, అధికార యంత్రాంగాన్ని, కమిషనర్ గారు, మేయర్ గారు కూడా అందరం కూడా కాలనీలలో తిరుగుతూ ఎప్పటికప్పుడు రాత్రి పగలు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్లు ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ని ప్రతి ఒక్కరిని కూడా డివిజన్లలో తిరుగుతూ ఎక్కడైతే ఇబ్బందులు ఉంటే వాళ్ళకి అన్న ప్యాకెట్లు చాలా తక్కువ శాతం ఉన్నది, అయినా ఆ తక్కువ శాతంనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ భవన్ సందులోపలికి రావడం జరిగింది. ఇక్కడికి యంత్రాంగం కూడా వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే ఒక్కసారి మనము చూద్దాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి చర్యలకు కూడా కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా కాంగ్రెస్కు సంబంధించినటువంటి డివిజన్ స్థాయి కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. ఎక్కడైతే కొంత ఆహార భద్రత అవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో వాళ్లకు కూడా అన్నం సంబంధించి ఆహార పొట్లాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ కూడా అనేక మందికి ఆదేశాలు జారీ చేశారు. డిజాస్టర్ టైం కూడా ఉన్నది. ప్రస్తుతానికి ఒక్కసారి మనం ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే ఆ వాతావరణం అయితే ఒక్కసారి ఒక కుండపోత కురిసింది, అదే మొత్తం క్లౌడ్ బస్ట్ జరిగిందా అన్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇళ్లలో నుండి వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి. దాదాపు అంటే చూస్తున్నాము రోడ్లలో ఉన్నటువంటి పరిస్థితితో పాటు ఇక్కడ చిరు వ్యాపారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ డ్రైనేజీలు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు కూడా కొంతమంది పోలీసులను కూడా పలు ప్రాంతాల్లో మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎవరు అంటే నీరు కాలనీలో మునిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారు. మరొక వైపు డ్రైనేజీలు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే యూనివర్సిటీకి వెళ్ళేటువంటి రోడ్డుకి మొత్తం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు అనేక ఇబ్బందులకు దృష్టిలో పెట్టుకొని, అంటే గతంలో కూడా ఒకసారి వర్షం పడిన తర్వాత వరంగల్ నగరం అంతా అతలాకుతలం అయిపోయింది. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఎంత ఇబ్బందులు తలెత్తాయి అనేది కూడా గతంలో మనకు తెలిసిపోతుంది. ఒక విహంగ వీక్షణం ద్వారా కూడా వరంగల్ నగరం మునిగినటువంటి పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు మాత్రం బయటికి రావద్దు, అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. కొంతమంది ముఖ్యంగా చిన్న పిల్లలు కూడా అంటే
దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న పిల్లల్ని కూడా బయటికి రానియకుండా, అలాగే వృద్ధులు కూడా అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళాలి అన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. ఏమైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఇక్కడ మనం బయటికి వెళ్ళకూడదు అన్నటువంటి ఒక సూచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు వరంగల్ నగర వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులు కూడా గతంలో ఉండేవి, కానీ ఇప్పుడు కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే దాని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులు మాత్రం తలెత్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వరంగల్ నగర జీవనాన్ని కూడా స్తంభింపజేసిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.